యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక 16 ఏళ్ళ అమ్మాయి 19 ఏళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి తన తల్లిని చంపేసింది. అయితే దీని గురించి ఎందుకు చంపేసింది, దీని వెనక ఆ అబ్బాయి వాళ్ళ తల్లి హస్తం కూడా ఉంది, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. మనకు వచ్చిన డౌట్ ఏంటంటే, మరి అమ్మాయి 16 ఏళ్ళు అయినప్పుడు ఇది పోక్సో కిందకి ఎందుకు రాదు? ఒకవేళ పోక్సో కిందకు వస్తే ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి ఉండాలి కదా. ఒకవేళ చేస్తే జైలు నుంచి బయటకు ఎలా వచ్చాడు? మరి అసలు వీళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండబోతున్నాయి? చిన్నపిల్ల కదా, జువైనల్ కేసు కిందకి వెళ్తుంది. మరి ఆ అమ్మాయి మీద ఎలాంటి కేసు ఉండబోతుంది? దీన్ని చట్టం ఎలా తీసుకుంటుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నానండి. రోజు ఒక కథ చూస్తున్నాం. ప్రియుడితో లేచిపోవడానికి అక్కడ చంపేసింది, వీళ్ళని చంపేసింది, వాళ్ళని చంపేసిందని. ఇప్పుడు ఏకంగా మరి సంబంధాలు కూడా, మానవ సంబంధాలు మొత్తం మంట కలిపేలాగా తల్లిని చంపేయడం, ఆ తల్లిని చంపేసిందని వీళ్ళ ఆ అబ్బాయి వాళ్ళ తల్లి చంపేయడమే కరెక్ట్, ఏమైంది ఏం కాదు అన్నట్టు మాట్లాడడం. మరి 16 ఏళ్ళ పాప అయితే అది పోక్సో కిందకి రాదా? ఒకవేళ వస్తే దాన్ని ఎందుకు పరిగణించలేదు చట్టం అంటారు? ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ అండి. ఓకే. పోస్కో ఏంటి, జువైనల్ జస్టిస్ ఏంటి, ఓకే, అంటే ఈ రెండిట్ల మధ్య వ్యత్యాసం ఏంటి? ఓకే. జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015. పోస్కో వచ్చేసి ఏంటి అని అంటే కనుక చైల్డ్ మీద జరిగే సెక్సువల్ అఫెన్స్ని ప్రివెంట్ చేసేది. ఓకే. అది పోస్కో యాక్ట్. అంటే ఏంటి అని అంటే 18 సంవత్సరాల లోపు బాలల మీద కానీ బాలికల మీద కానీ ఓకే జరిగేటువంటి ఎటువంటి నేరాలైనా కూడా సంబంధించిన నేరస్తుడిని శిక్షించడానికి ఎటువంటి శిక్షలు పడాలి అని చెప్పని పోస్కోలో క్లియర్గా పొందుపరిచింది. ఓకే. ఈ కేసుకు సంబంధించి ఆ అమ్మాయి 16, 17 మైనర్ అయితే మైనర్ అని చెప్పి తెలుస్తుంది. ఓకే. ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి మేజర్. ఎస్. అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి, 19 ఇయర్స్ 20 అని చెప్పని అంటున్నారు. వాట్స్ ఎవర్, బట్ మేజర్ 18 ఇయర్స్ అయితే నిండినయి, మైనర్ అయితే కాదు. అటువంటిప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈ అమ్మాయిని అతను తీసుకుని వెళ్ళిపోయాడు. దానికి సంబంధించి అమ్మాయి వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇన్ జనరల్ గా చేసే ప్రొసీజర్ ఏంటి అని అంటే కనుక మిస్సింగ్ కంప్లైంట్ పెడతారు. ఎప్పుడైతే కనుక అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి తెలుస్తుందో ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు అని అంటే కనుక అతని మీద పోస్కో యాక్ట్ పెట్టాలి, కిడ్నాప్ పెట్టాలి, రేప్ కూడా పెట్టాలి. లైంగిక చర్య మైనరు మేజర్ తోటి చేసినా కూడా కన్సెంట్ తోటి అది రేప్ కిందనే పరిగణించాలి. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసినప్పటికీ కూడా పరిగణించాలని చట్టం చెబుతుంది. మరి ఆ సెక్షన్స్ ప్రకారం అతని మీద కేసు పెట్టారా లేదా అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. ఫస్ట్ పెడితే అతను జైల్లో ఉండాలి. జైలుకి వెళ్ళిన సందర్భాలు లేవు కదా? మరి లేవు, ఉన్నాయా? అంటే మీ మీడియాకి ఏమన్నా న్యూస్ లాంటిది ఏమన్నా వచ్చిందా? జైలుకి పంపించి వదిలేశారు అన్నట్టు, అంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు కానీ వదిలేశారు. పోలీస్ స్టేషన్ వేరు, జైలుకి వెళ్ళడం వేరు. ఓకే, రైట్. జైలుకి వెళ్ళిన సందర్భం కానీ అతను రిమైండ్ అయిన సందర్భం కానీ ఒక 2-3 నెలలు జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి సందర్భాలు కానీ ఇక్కడ జరిగినట్టయితే కనుక నా దృష్టికి అయితే ఏమి రాలేదు. అయితే అసలు అతడు జైల్లో ఉంటే హత్య జరుగుండేది కాదు కదా. రైట్. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలతో వెళ్ళిపోయినప్పుడు ప్రాథమికంగా పోలీసు వాళ్ళు చేసే పని ఏంటి అంటే కనుక మిస్సింగ్ కంప్లైంట్ కింద రిజిస్టర్ చేస్తారు. దాని తర్వాత సిగ్నల్ ట్రేస్ చేసి వాళ్ళు పట్టుకుని వచ్చి అమ్మాయిని ఏమో వాళ్ళ పేరెంట్స్కి, అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మందలించి ఒక లెటర్ రాయించుకుని పంపించేస్తూ ఉంటారు. ఎందుకు కేసులు రిజిస్టర్ చెయ్యరు అని అంటే కనుక అమ్మాయి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మన అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది, ఇంకా ఈ విషయాన్ని మనము నొక్కితే మన పరుగు పోతుంది అనే దృక్పథంతో ఉంటారు చాలామంది. రెండో యాంగిల్ ఏముంటుంది అని అంటే కనుక ఒకవేళ కేసు పెట్టమన్నా కూడా పోలీసు వాళ్ళు ఏమంటారు, నేను తమాషా చేస్తున్నావా, ఆల్రెడీ మీ అమ్మాయి కదా వెళ్ళింది, తీసుకొచ్చాడు కదా, లెటర్ రాయించుకున్నాం కదా, ఇంకేముంది కేసు పెట్టి ఏం చేస్తావు, జైలుకి పంపిస్తే వస్తే రేపు మళ్ళీ ఏం చేస్తావు అని చెప్పని అంటూ ఉంటారు. అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇది పోలీసుల యొక్క ప్రాథమిక బాధ్యత, వాళ్ళు చేయాల్సింది. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. రాసి పంపించేస్తూ ఉంటారు మిస్సింగ్ కంప్లైంట్. ఎందుకు చేయరు అని అంటే కనుక ప్రతిరోజు కూడా పోలీసు వాళ్ళకి పై అధికారుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క స్టేషన్కి సంబంధించి ఎన్ని క్రైమ్స్ రిజిస్టర్ అయినాయి అని చెప్పి అనేది ఒక రివ్యూ అనేది జరుగుతూ ఉంటుంది పై అధికారుల నుంచి. ఈ యొక్క పోస్కో కానీ మర్డర్ కానీ రేపులు కానీ జరిగినాయి అనుకోండి, ఇది హీనియస్ క్రైమ్స్ అని చెప్పని అంటాము. అటువంటి జరుగుతున్నప్పుడు
మరి మీరేం చేస్తున్నారు అని చెప్పి పై అధికారి కింది అధికారిని దెప్పి పొడుస్తారు. దెప్పిపడుస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమాధానం చెప్పుకోవాలి కదా. అందు గురించి క్రైమ్ రేట్ తగ్గిందని చూపించాలి అంటే కనుక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకూడదు. ఓకే. అందు గురించి చేయరనమాట. ఇటువంటి పరిస్థితి ఉంది. మరి జువైనల్ యాక్ట్ కిందకి రాదు. ఎగ్జాక్ట్లీ. జువైనల్ జస్టిస్ యాక్ట్ అంటే ఏంటి అని అంటే కనుక ఎవరైనా అంటే పిల్లలు ఏదైనా నేరం చేసినప్పుడు 18 సంవత్సరాల లోపు వాళ్ళు, జువైనల్ జస్టిస్ యాక్ట్లో మైనర్ అంటే కనుక 18 సంవత్సరాల లోపు వాళ్ళు నేరం చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేసే ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి బెయిల్ ఇచ్చే ప్రక్రియ ఏ విధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ గురించి జేజే యాక్ట్ అంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని గాయం చేస్తే లేదంటే కొడితే వాళ్ళ మీద ఏదైనా దాడులు చేస్తే ఏ విధమైన పనిష్మెంట్ ఉంటుంది అని జువెనైల్ జస్టిస్ యాక్ట్లో పెట్టారు. పోస్కో వచ్చేసి ఏంటి, ప్యూర్లీ సెక్సువల్ దాని గురించి, పిల్లల మీద జరిగే సెక్సువల్ అఫెన్సెస్ గురించి పెట్టింది పోస్కో. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏంటి అంటే కనుక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది జెండర్, పిల్లల మీద అంటే బిలో 18 years లోపు వాళ్ళ మీద జరిగేటువంటి దాడులు కానీ నేరాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇచ్చే పనిష్మెంట్లు కానీ, వీళ్ళు క్రైమ్ చేస్తే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే విషయాన్ని గురించి, వాళ్ళకి బెయిల్ ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం దాని గురించి పొందుపరిచిన చట్టమే జువెనైల్ జస్టిస్ యాక్ట్. మరి ఇప్పుడు ఈఎంఐ కేసులో ఎలా ఉండబోతుంది? ఈఎంఐ కేసులో సంబంధించి జేజే యాక్ట్ అనేది ప్రాథమికంగా తెర మీదకి వస్తుంది. ఎందుకు అంటే కనుక 16 years నుంచి 18 years బిలో వాళ్ళందరూ కూడా మైనర్లుగా పరిగణించబడటం జరుగుతుంది. అయితే ఇదే యాక్ట్లో 16 నుంచి 18 years మధ్యలో ఉన్న ఎవరైనా కూడా పిల్లలు నేరానికి పాల్పడితే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని చెప్పని అంటారు. ఆ ఫార్ములా, బేసిక్ ఫార్ములా అంటే వాళ్ళ యొక్క ఏజ్ డిటర్మినేషన్ ఏ విధంగా చెయ్యాలి, రైట్, వాళ్ళ యొక్క సైకలాజికల్ మెంటల్ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి అసెస్మెంట్ అనేది చెయ్యాలి. ఆ విధంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా సరే క్రైమ్ చేస్తే, అది ఎటువంటి క్రైమ్ అయినా కూడా మొదటగా చేయాల్సింది ఏంటి అంటే కనుక సంబంధించిన పోలీస్ అధికారులు వాళ్ళు అరెస్ట్ చేసిన వెంటనే జువెనైల్ జస్టిస్ బోర్డుకి పంపించాలి, లేదా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ముందు వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. చైల్డ్ యొక్క మైండ్ని ఏ విధంగా ఉంది అని చెప్పి అసెస్మెంట్ చేస్తారు. అసెస్మెంట్ చేసిన తర్వాత చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే వాళ్ళు 18 సంవత్సరాలు లోబడి ఉన్నా కూడా వాళ్ళ యొక్క మానసిక స్థితి 18 సంవత్సరాలు నిండిన ఒక మెజారిటీ వచ్చిన వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడో అటువంటి మానసిక స్థితి వాళ్ళు కలిగి ఉన్నారు అని చెప్పి వాళ్ళు గనక సర్టిఫికేషన్ ఇస్తే దాని కేసు ట్రాన్స్ఫర్ టు చైల్డ్ కోర్ట్, ఆ కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. 18 సంవత్సరాల వాళ్ళకంటే మైండ్ అంతకంటే మెచ్యూరిటీగా ఉంది అని ఒకవేళ 16 నుంచి 18 సంవత్సరాలు మధ్య జరిగిన వాళ్ళని ఆబ్వియస్లీ మైనర్లు అంటారు. కానీ ఇక్కడ ఏజ్ క్రైటీరియా కాకుండా వాళ్ళ యొక్క మానసిక స్థితి ఒక మెజారిటీ వచ్చిన వ్యక్తుల్లాగా ఆలోచిస్తుంది అని చెప్పి ఆ చైల్డ్ బోర్డ్, జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ బోర్డులో ఉన్న మెంబర్స్ అసెస్మెంట్ చేసి ఏజ్ డిటర్మినేషన్ చేసి చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా అనే ఒక లీగల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాని ప్రకారము ఎస్ వీళ్ళు అడల్ట్స్ తోటి ఆన్ పార్ విత్ ది అడల్ట్స్ ట్రీట్ చేయొచ్చు అని అంటే గనక అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే గనక అడల్ట్స్ అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పడే శిక్షలు ఏవైతే ఉంటాయో ఆ శిక్షలు పడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క చైల్డ్ కింద పరిగణించబడుతున్న వ్యక్తులకి మర్డర్ కానీ లైఫ్ కానీ శిక్షలు విధించకూడదు అని చెప్పి కూడా క్లియర్ గా పొందుపరిచింది. మర్డర్ పెట్టకూడదు, జీవితాంతం అదే డెత్ పనిష్మెంట్ ఇవ్వకూడదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వకూడదు, ఈ రెండు ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్ గా ఉంది. అదే విధంగా బిఎన్ఎస్ లో కానీ అంతకుముందు ఐపీసీలో కానీ 7 సంవత్సరాల లోబడి వయసు ఉన్న పిల్లలు ఏదైనా ఎటువంటి నేరం చేసినా వాళ్ళు నేరస్తులుగా పరిగణించకూడదు. ఎటువంటి నేరమైనా కూడా వాళ్ళు మర్డర్ చేసినా లేదంటే కనుక ఇంకేదైనా చేసినా కూడా వాళ్ళని నేరస్తుల కింద పరిగణించకూడదు, వాళ్ళని అరెస్ట్ కూడా చేయకూడదు. సేమ్ ఫార్ములా 7 నుంచి 12 సంవత్సరాల లోపు మధ్య వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితిని అక్కడ ప్రాథమికంగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి 7 సంవత్సరాల వాళ్ళకి అసలు ఎటువంటి శిక్ష వాళ్ళు ఏం చేసినా కూడా ఫ్రీ బార్డ్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా వాళ్ళకి 7 నుంచి 12 సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళు ఏం క్రైమ్ చేసినా ఏం కాదు అన్నట్టు పరిగణించాలా లేదా అనేది కూడా
ఆ బోర్డు అనేది డిసైడ్ చేస్తుంది. అదే 16 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఏదైతే కనుక నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో దాన్ని బోర్డు డిసైడ్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఎడల్తో సమానంగా ఉన్నారు వాళ్ళ ఆలోచన ధోరణి అనుకున్నప్పుడు అప్పుడు చైల్డ్ కోర్ట్ ఏదైతే ఉంటుందో స్పెషల్ కోర్టుకి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా జువెనైల్ జస్టిస్ అనేది యాక్ట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు 2014లో క్లియర్గా జడ్జిమెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి జువైనల్స్ ఎవరైతే కనుక 18 సంవత్సరాల లోపు ఉన్నారో అటువంటి వాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత శిక్ష కంటే ముందుగా కోర్టులు పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటి అంటే కనుక సొసైటీలో వాళ్ళని రీహాబిటేట్ చేయాలి, అంటే రీస్టోర్ చేయాలి, సమాజంలో వాళ్ళు మిగిలిన జీవితం సజావుగా సాగే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలి అని చెప్పి కూడా జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు అమ్మాయి కేసులో ఏమైనా సరే మళ్ళీ సమాజంలోకి పంపించి 100% సమాజంలోకి పంపిస్తారు. ఈ రోజు మనకి 2014లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో దాంట్లో ఉన్న నిందితుల్లో ఒక నిందితుడు మైనర్. సో అక్కడ కూడా జరిగింది ఇదే. జువెనైల్ జస్టిస్ బోర్డుకి తీసుకెళ్ళడం జరిగింది, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా చేయడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత అతని యొక్క ఐడెంటిటీ తెలియకుండా వేరే దగ్గరికి తీసుకెళ్లి వదిలేశారు పోలీసు వాళ్ళు. గుర్తుందో లేదో మీకు? సో ఇటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా కొన్ని రోజులు ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మనం చూసుకుంటే మహారాష్ట్రకి సంబంధించి 2014లో ఒక 17 సంవత్సరాల బాలుడు కారు ర్యాష్గా నడిపి కొంతమంది చనిపోవడానికి కారణమైతే కనుక అదే జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 12లో ఏం చెప్తుంది అని అంటే కనుక ఒక మైనర్ని అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ మీద రిలీజ్ చేసేయాలని చెప్పి చెప్తుంది. అదేవిధంగా వాళ్ళకి బెయిల్ ఇచ్చే క్రమంలో వాళ్ళు చేసిన యొక్క నేరాన్ని పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పి కూడా ఆ చట్టం చెప్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? 19 సంవత్సరాలు. ఆ అబ్బాయి పరిస్థితి ఏముంటుంది? రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద ట్రీట్ చేసి అతనికి మరణశిక్ష విధిస్తారా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధిస్తారా, లేదు అంటే కనుక ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తారా అని చెప్పని కేసు ట్రయల్ చేసిన తర్వాత సంబంధించిన మెజిస్ట్రేట్ వారి యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి అతని యొక్క తీర్పు అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, కానీ మెయిన్ గా చేసిన అమ్మాయి మాత్రం మైనర్ కాబట్టి ఆ ఎగ్జామ్షన్ తోటి, అంటే ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ శిక్ష పడకోకుండా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. చాలా మంది మైనర్స్ కి ఎగ్జాక్ట్లీ ప్లస్ పాయింటే. అందు గురించి దీన్ని కూడా అంటే ఈ చట్టాలను కూడా మాడిఫై చేయాలి, ఇంకా కఠినంగా తీసుకురావాలి. ఎందుకు అంటే కనుక నవ్వేడేస్ మనం చూసుకున్నట్లయితే కనుక మైనర్స్ చేసేటువంటి క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. ఇటువంటి చట్టాల వల్ల వాళ్ళకి కఠినమైన శిక్షలలో పడకుండా ఉంటుంది. వయసు అనేది శరీరాన్ని కాకుండా మానసిక స్థితిని బట్టి అసెస్మెంట్ చేయాలి, ఏజ్ డిటర్మినేషన్ చేయాలి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఏమైంది ఏం కాదు అంటే ఆవిడ కూడా ప్రేరేపించినట్లు ఉన్నారు, వీళ్ళని మర్డర్ చేయమని చెప్పిందే ఆవిడేమో అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. మరి ఆవిడకి ఏమైనా శిక్షలు పడే అబేట్మెంట్ ఆఫ్ క్రైమ్ అని అంటాము. అంటే ఒక నేరాన్ని చేయడానికి ప్రేరేపించడాన్ని అబేట్మెంట్ అని చెప్పని అంటాము. సో అబేట్మెంట్ ఆఫ్ క్రైమ్ కింద ఆమెను కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవడానికి పోలీసు వాళ్ళకి పూర్తి అధికారం ఉంది. కానీ దానికంటే ముందుగా ఒక ఎంక్వైరీ అనేది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆమె యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా ఫస్ట్ పాయింట్. ఆ విధంగా ఆమెను పిలిచి ఎంక్వైరీ చేసి ఆమె రోల్ ఏముంది ఏంటి అనేది తెలిస్తే ఆబ్వియస్లీ ఆమెను కూడా దీంట్లో నిందితురాలుగా చేర్చడానికి పోలీసు వాళ్ళకి అధికారం ఉంది, అరెస్ట్ చేసి జైలుకి పంపించడానికి కూడా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.